ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. ప్రస్తుత తరుణంలో హై బీపీ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి, లేదంటే గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్అటాక్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బీపీని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే అందుకు ఈ వీడియోలో తెలిపిన ఆహార పదార్థాలు ఎంతగానో సహాయపడతాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నిమ్మకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఎక్కువే. ఇవి గుండెకు వెళ్లే రక్త నాళాలను మృదువుగా ఉండేలా చేస్తాయి. వాటిలో ఏవైనా పదార్థాలు ఆగిపోయి ఉంటే వాటిని తొలగించేందుకు దోహదపడుతాయి. అంతేకాదు, అధికంగా ఉన్న బీపీ కూడా నిమ్మరసం తాగితే వెంటనే తగ్గిపోతుంది. అందుకు ఏం చేయాలంటే 1 కప్పు గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ ముక్కను పూర్తిగా పిండి అనంతరం ఆ నీటిని తాగాలి. దీంతో బీపీ డౌన్ అవుతుంది. దీన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగుతుంటే బీపీ క్రమంగా అదుపులోకి వస్తుంది. గుండెకు సంబంధించిన వ్యాధులను రాకుండా చూడడంలో వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కొవ్వు కరిగేలా చేస్తుంది. బీపీ నియంత్రణకు ఉపయోగపడుతుంది. నిత్యం 1-2 వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి పచ్చిగానే తినాలి. అలా తినలేని వారు వాటిని తేనెతోనూ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కూర వండాక దాంట్లో కలుపుకుని తినవచ్చు. దీంతో బీపీ తగ్గుతుంది. పొటాషియం అధికంగా ఉండడం వల్ల అరటిపండు బీపీని అదుపు చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. బీపీ బాగా ఉంటే వెంటనే 1 అరటిపండుని తినాలి. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది. అంతేకాదు, అరటిపండును నిత్యం ఆహారంతో పాటు తీసుకుంటుంటే బీపీ క్రమంగా తగ్గుతుంది. పీచు పదార్థం, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం వంటి కీలక పోషకాలు ఆకుపచ్చని కూరగాయల్లో ఉంటాయి. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులను రాకుండా చూస్తాయి, బీపీని నియంత్రిస్తాయి. నిత్యం ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ క్రమంగా తగ్గిపోతుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు బీన్స్ లో ఉంటాయి. ఇవి హై బీపీని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి. బీన్స్ ను తరచూ తీసుకుంటూ ఉంటే బీపీ తగ్గుతుంది. హై బీపీ ఉన్నవారు తమ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం వారు నిత్యం కనీసం 10 గ్లాసుల నీటినైనా తాగాలి. అయితే నీరు అందుబాటులో లేకపోతే కొబ్బరి నీళ్లు అందుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఎందుకంటే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నందున కొబ్బరి నీళ్లను తాగితే శరీరానికి నీరు అందడమే కాదు, హై బీపీ వెంటనే అదుపులోకి వస్తుంది. బీపీని నియంత్రించడంలో పుచ్చకాయ విత్తనాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పలువురు సైంటిస్టులు దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా. కొన్ని పుచ్చకాయ విత్తనాలను సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. అనంతరం అంతే మొత్తంలో గసగసాలను తీసుకుని పొడి చేసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. దీన్ని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీ స్పూన్ చొప్పున తీసుకుని నీటిలో కలిపి తాగాలి. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది. మీకు ఏదైనా విషయానికి గురించి గాని, సమస్య గురించి గాని తెలుసుకోవాలంటే కామెంట్లో రాయండి. అందరికీ ఉపయోగపడేలా దాని గురించిన వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఆరోగ్యపరమైన విషయాన్ని గురించి గాని, సమస్య గురించి గాని తెలుసుకోవాలంటే కామెంట్లో రాయండి. అందరికీ ఉపయోగపడేలా దాని గురించిన వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.